హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలాకృష్ణ గోలి. నేను 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి తెనాలి మున్సిపాలిటీలో ఎస్జిటిగా చేస్తున్నాను. ఈరోజు మనం ప్రీవియస్ టెట్ పేపర్ 2024లో జరిగిన టెట్ పేపర్లో మ్యాథ్స్కి సంబంధించి కొన్ని బిట్స్ని అయితే చూద్దాం. చూడండి, ఇది 2024 27వ తారీఖు 2వ నెల జరిగిన టెట్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్. ఈ పేపర్ని నేను మీకు కింద పీడిఎఫ్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అయితే ఫాలో అవ్వండి. చూడండి, ఇందులో 91 క్వశ్చన్. ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో కలిసి ఒక్కొక్కరు నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరు నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఒకసారి చూడండి ఆన్సర్ ఎలా చేయాలో. అవినాష్ మొత్తం ఫ్రెండ్స్ ఎంతమంది అంటే 6. ఒక్కొక్కరి నుంచి ఎన్ని గోళీలు గెలిచాడు? 5 గోళీలు గెలిచాడు. అంటే 6 దగ్గర నుంచి ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అంటే ఇది రిపిటీషన్. 5 గోళీస్ అనేవి 5 గోళీలు అనేవి 6 స్నేహితుల దగ్గర రిపీట్ అవుతున్నాయి. అంటే మనం రిపీట్ అయితే మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం. 6 5 30. ఆన్సర్ ఈజ్ 30. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 5ల లబ్ధం 0 అయిన ఆ సంఖ్య. లబ్ధం అంటే ఇక్కడ గుణించటం. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం = 0 అయిన ఆ సంఖ్య. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం ఎంతంట? ఆన్సర్ 0 అంట. అయినా ఈ సంఖ్య ఎంత అంటున్నారు. దీనికి మనం ఒక సంఖ్యను ఏ నెంబర్తో గుణించినా ఆన్సర్ 0 వస్తుందంటే ఖచ్చితంగా మనం ఆ సంఖ్య కూడా 0 అయ్యే ఉండాలి. 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా రిజల్ట్ 0. సో మన ఆన్సర్ కూడా 0ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి సింప్లిఫికేషన్ చేయాలంట. అంటే సూక్ష్మీకరించాలి. దీన్ని సూక్ష్మీకరించి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మనం గమనించామంటే ఇట్లాంటి సమ్స్ని మనం డైరెక్ట్గా ఎల్సిఎం చేసేసి అంటే కసాగు చేసేసి ఆన్సర్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనం చూసామంటే కింద పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి. అవి కూడా మనకి క్యాన్సిలేషన్కి చాలా కష్టంగా నెంబర్స్ కనబడుతున్నాయి. ఇటువంటి సమ్స్ని ఏం చేయాలంటే మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడేమో 21 ఉంది. ఈ 7కి 21కి ఒకసారి చూడండి. 7th టేబుల్లో 7 3s are 21 కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో 11 ఉంది, 22 ఉంది. అంటే 11 2s are 22. చూసారా? ఇప్పుడు దీన్ని బట్టి నేను దీన్ని ఎలా సింప్లిఫై చేస్తానో చూడండి. 3/7 ఇక్కడ -8/21 ఈ రెండింటిని ఒక చోట రాశాను. ప్లస్ -6/11 ప్లస్ 5/22. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం 7, 21. ఎల్సిఎం చూడండి. 7 టేబుల్ పోతుంది. 7 1s are 7 3s are 7 × 1 × 3 7 3s are 21. 7 3 21. 21. 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 21లో 3 టైమ్స్ పోతుంది. అంటే 3 3 9. 21 ఒకసారి పోతుంది 8. ప్లస్ ఇక చూడండి 11కి 22కి ఎల్సిఎం కసాగు. 11 1s are 11, 11 2s are 22. 11 × 1 × 2 ఎల్సిఎం 22 కసాగు 22 వచ్చింది. 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 11 2s. 6 × 2 12 ప్లస్ 22 5. ఇక్కడ 9లోంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 9లోంచి 8 తీస్తే 1/21 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 12లో నుంచి 5 తీసేయాలి. ఇక్కడ -12 ప్లస్ 5 ఆన్సర్ ఎంత? -7/22. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దాం. 21 × 22 ఎల్సిఎం ఏది పోదు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేద్దాం. 21 × 22 ఇక్కడ 22 -21 × 7. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, 21 × 22 చేద్దాం. 21 ×
22. ముందు 2 టేబుల్తో చేద్దాం. 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 2s are 4, 2 6 4, 462. కింద డివిజన్లో మనకి ఎంత వచ్చిందంటే 462. ఇక్కడేమో 22 మైనస్ 21 ఇంటూ 7, 7 1s are 7, 7 2s are 14, 141 మైనస్ 22. 11లోంచి 2 పోతే 9, 3లోంచి 2 పోతే 1, 119, 119/462 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 97th క్వశ్చన్. 5/4ని శాతంగా మార్చిన. మనం ఏదైనా నెంబర్ని శాతంగా మార్చాలంటే దాన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. చూడండి 5/4 దీన్ని శాతంగా మార్చాలి ఇంటూ 100. చూడండి 4 1s are 4 2s are 8, 4 2s are 8, ఇంకా మనకి ఎంత ఉంటుంది 20 ఉంటుంది. 4 5s are అంటే 25 4లు 100, 25 5లు 125. శాతంగా మార్చాలన్నాడు కాబట్టి మనకి పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా క్వశ్చన్లో శాతంగా మార్చాలంటే దాన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 100th క్వశ్చన్ చూడండి. 17/4ని మిశ్రమ భిన్నంగా మార్చాలి. మిశ్రమ భిన్నంగా మార్చాలంటే చూడండి ఆన్సర్ 470, 4 4s are 16, 1. మిశ్రమ భిన్నంగా మార్చడం చూడండి. ఇక్కడ ఉన్నదాన్ని ముందు మనం 4 రాసుకోవాలి. మనకి రిమైండర్ని ఇక్కడ రాసుకోవాలి, తర్వాత ఇక్కడ రాసుకోవాలి. మిశ్రమ భిన్నం అంటే ఇది. 98th క్వశ్చన్ చూడండి. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బోట్ల ఖరీదు ఎంత ఇచ్చాడు? ఒక పెయిర్ ఆఫ్ షూస్ ఈక్వల్ టు 450. దానిపై 5% అమ్మకపు పన్ను చెల్లించిన బిల్లు మొత్తం. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బోట్ల ఖరీదు ఎంత ఇచ్చాడు? 450 రూపాయలు ఇచ్చాడు. దానిపై 5% అమ్మకపు పన్ను అంటే ట్యాక్స్ ఎంత వేసాడు? 5%. అయినా బిల్లు మొత్తం. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ట్యాక్స్ అనేది ఆ 450 మీద వేసాడు అన్నమాట. అంటే ఖరీదు 450, దీని మీద మనకి ఎంత ట్యాక్స్ వేసాడు? 5% ట్యాక్స్ వేసాడు. 5% ట్యాక్స్ వేసి దీనికి కలిపి మొత్తం ఎంత ఖరీదు అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా చేయాలో. 450 దీనికి ట్యాక్స్ 5%. చూడండి 450 మనం పర్సంటేజ్ తీసేయాలంటే దానిని డివైడెడ్ బై 100 వేసుకోవాలి. దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. 0 0, 5 1s are 5 2s are 45/2, 2 2s are 4, 2 2s are 4, కావాలి ఉంటుంది 22.50. మనకి 5% అనేది ఎంత వచ్చింది? ఇక చూడండి మనకి 5% అనేది 22.50 వచ్చింది. అంటే అసలు 450, 5% మనకి ఎంత వచ్చింది? మనకి 22.50 వచ్చింది. రెండింటిని యాడ్ చేసుకోండి. 27472. చెల్లించిన బిల్లు మొత్తం ఎంత అండి? 472 రూపాయల 50 పైసలు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 99. అసలు 1200, సంవత్సరానికి 12% వడ్డీ. అయితే 3 సంవత్సరముల తర్వాత చెల్లించవలసిన మొత్తం అన్నాడు. మనకి ఇవి వడ్డీ లెక్కలు. మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటిదంటే I = PTR/100. ఇక్కడ P అంటే అసలు, అసలు మనకి ఎంత ఇచ్చాడు? 1200 ఇచ్చాడు. టైం కాలం ఎంత ఇచ్చాడు? 3 సంవత్సరాలు. R = రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ శాతం ఎంత ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి నేను సబ్స్టిట్యూట్ చేస్తా. I = P అంటే 1200 ప్లస్ టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
12% by 100. Zeros cancel అయిపోయింది. 12 are 144 into 3. చూడండి ఒకసారి 144 into 3. 4 3s are 12, 4 3s are 12, 13, 3 1s are 3, 4. 432. ఇది ఐ అంటే ఇక్కడ మనకి వడ్డీ ఎంత వచ్చింది 3 సంవత్సరాలకి 432. కానీ మనల్ని క్వశ్చన్లు ఏమడిగాడు, మొత్తం అన్నాడు. మొత్తం అంటే ఏంటిది, మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ. అసలు మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, అసలు 1200 ఇచ్చాడు. వడ్డీ ఎంత వచ్చింది మనకి 432. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 3 6 1 1632 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలురు బాలికల నిష్పత్తి రేషియో, ద రేషియో బిట్వీన్ 24 గర్ల్స్ అండ్ 16 బాయ్స్ అన్నాడు. రేషియో అంటే మనం ఏం చేయాలి, రేషియో అంటే 24 మంది బాలికలు, రేషియో అంటే ఇస్టు ఇంటూ 16 మంది బాలురు. వీటిలో కామన్గా ఏది పోతుందో, ఏ నెంబర్ పోయిద్దో చూసుకోవాలి. మనకి ఈజీగా కనపడుతుంది. 2 పోయిద్ది, 2 12, 2 8, ఇంకా మళ్ళీ 2 పోయిద్ది, 2 6, 2 4. ఇంకా మనకి ఏం పోయిద్ది, 2 3, 2 2, 3:2. ఎందుకంటే ఇంకా దీనికన్నది సింపుల్ అవ్వదు. చూసారా ఫ్రెండ్స్, ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉన్నాయి. ఇట్లానే ఇంకా వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరందరూ ఇటువంటి సలహాల కోసం కింద మన వాట్సాప్ లింక్ ఉంది, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి.